2 రోజులు జరపాల్సినటువంటి ఆ ఈవెంట్‌ని ఆగమ శాస్త్ర పెద్దలు చెప్పుంటారేమో 10 రోజులకి మార్చారు. అది కరెక్ట్ కాదు అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఏమని? తిరుమల దేవస్థానానికి సంబంధించి దర్శనానికి సంబంధించిన సిస్టమ్ గాని అదంతా కూడా ఆగమ శాస్త్ర పెద్దల యొక్క నిర్ణయమే ఫైనల్ అన్నారు. అని ఆయనే సర్క్యులర్ ఇచ్చారు కదా! ఆయనే సర్క్యులర్ ఇచ్చారు. ఇప్పుడు ఆగమ శాస్త్ర పెద్దలు మొత్తం కలిపి 2 రోజులు దాన్ని 10 రోజులకు జరుపుదామని వాళ్ళు నిర్ణయించుకొని 10 రోజులకు మార్చారు. ఇప్పుడు మీరే సర్క్యులర్ ఇచ్చి మీదే నిర్ణయం ఫైనల్ అయినప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మీరు గౌరవించాలి కదా! ఇప్పుడు ఇదంతా జరగటానికి ఆగమశాస్త్ర పెద్దల యొక్క తప్పు అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. టీటీడీ చైర్మన్ ఒక బోర్డు మెంబర్స్ అని ఒక 20-30 మంది లిస్ట్ ఇచ్చారనమాట. వాళ్ళకి టీటీడీ నుంచి కూడా జీతాలు ఇస్తున్నారు కదా! 2 అధికారులను సస్పెండ్ చేశారు. ఒక 4గురిని ట్రాన్స్ఫర్ చేశారు. చైర్మన్‌కి చెప్పకుండా ఈ బోర్డు మెంబర్స్ ఎవరైతే 30-40 మంది మెంబర్స్ ఉన్నారు కదా! వీళ్ళకి చెప్పకుండా ఆ మార్పులు జరిగాయా? అధికారులు కొండ మీద ఇవ్వాల్సిన టికెట్స్‌ని తిరుపతిలో ఇవ్వడానికి ఆ నిర్ణయం తీసుకున్నారా వీళ్ళకి చెప్పకుండా? ఆ సిస్టమ్ ఫైనలైజ్ చేయటంలో బోర్డు మెంబర్స్ పాత్ర లేదా అని అంటా నేను. ఎందుకు వీళ్ళ మీద మాత్రమే మీరు యాక్షన్ తీసుకున్నారు? చైర్మన్ పక్కనే ఉన్నారు. చైర్మన్‌ని మీరేమనలేదు. బోర్డు మెంబర్స్ పక్కనే ఉన్నారు. బోర్డు మెంబర్స్‌ని మీరేమంటలేదు. వచ్చి అధికారుల మీద ఎక్కుతున్నారు. అధికారులను తిడుతున్నారు. అధికారులను బలి చేయటమే కదా అది. రాజకీయ నాయకులు మొత్తం కలిపి అధికారులను బలి చేసినట్టే కదా ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ మీదే రెస్పాన్సిబిలిటీ అని అంటున్నారు. అనంటే అక్కడ ఎంతమంది పోలీసుని పెట్టారు మీరు? సఫిషియెంట్ స్టాఫ్‌ని పెట్టారా? ఒకవేళ వాళ్ళు లాఠీ చార్జ్ చేశారనుకోండి, టీటీడీలో లాఠీ చార్జ్ అనేది అదొక పెద్ద భక్తుల మనోభావాలని చెప్పి అదొక రచ్చ చేస్తారు కదా పోలీసుల్ని. కదా పోలీసులు కూడా మనుషులే కదా! సిస్టంలోనే పొరపాటు జరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినటువంటి సిస్టమ్ మొత్తాన్ని మీరు డైల్యూట్ చేసి వాళ్ళకంటే డిఫరెంట్‌గా మేము చేస్తాము. మేము వచ్చిన కొత్త బోర్డు వి డూ బెటర్ అని చెప్పేసి ఉన్న సిస్టాన్ని మీరు మార్చారు కదా! 100% ఇది అధికారుల తప్పు కాదు, రాజకీయ నాయకుల తప్పు అని నేను భావిస్తున్నాను. వాళ్ళందరి యొక్క పాత్ర లేదు అని చెప్పి కేవలం పోలీసుల్ని, అధికారుల్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చిన్న చిన్న ఉద్యోగుల్ని మీరు శిక్షలు వేసి వాళ్ళని పనిష్మెంట్ చేసి మీరు తప్పు అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టడం అనేది కరెక్ట్ కాదు.